హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేస్విక బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి చికెన్ ఇడ్లండి. దీని ప్రిపరేషన్ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ చికెన్, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్. దీని ప్రిపరేషన్ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఒక బాండి పెట్టేసుకున్నాను నేను. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. నేను ఒక 1 కప్పు ఆనియన్ తీసుకున్నానండి. పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. మొత్తం ఆనియన్తోనే చేస్తానండి దీని ప్రిపరేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీకు తగినంత, మీకు ఎంత కావాలో కారం అంత తీసుకోండి. నాకైతే 2 సరిపోతుందండి. నెక్స్ట్ క్యారెట్ అండి. క్యారెట్ వేసి ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. నెక్స్ట్ పసుపు, ఒకసారి కలిపేసుకుందామండి. చూస్తున్నారు కదా, మరీ ఎక్కువ మాడనియొద్దండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోతే అస్సలు టేస్ట్ ఉండదు, చేదే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకుంటున్నానండి. నేను బోన్లెస్ చికెనే వేయాలి ఫ్రెండ్స్. ఇడ్లీతో వేస్తున్నాం కదా, బోన్ చికెన్ అయితే టేస్ట్ ఉండదు. బోన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి, చాలా బాగుంటుంది. కుక్ అవుతుందండి. ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ కారం, ఉప్పు వేసేసుకుందామండి. స్టవ్ సిమ్లో పెట్టేసి 1 టీ స్పూన్ కారం అండి, 1/2 టీ స్పూన్ సాల్ట్ అండి. మీకు తగినంత వేసుకోండి. నెక్స్ట్ కసూరి మేతి అండి. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ మూత తీసి చూద్దామండి. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చికెన్ గరం మసాలా వేస్తున్నానండి. ఫైనల్గా వేసేసుకొని ఒకసారి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి. దీనికి చట్నీ ఏం అవసరం ఉండదండి. దీని కాంబినేషన్ చికెన్ ఇడ్లీ అన్నాం కదా, దీంతోనే బాగుంటుందండి. ఇంకా చట్నీ ఏం అవసరం ఉండదు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి ఆయిల్ రాసేసేసుకొని ఇలా గరిటెతో ఒక్కొక్కటి వేసేసుకుందామండి. వేసేసుకొని మనము నెక్స్ట్ ఏంటో చెప్తాం. నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన మనం కుక్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, చికెన్ ఇది వేసేసుకోవాలండి. చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. దీని కాంబినేషన్ వచ్చేసి నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నానండి. చాలా బాగుంటుంది. మనకి చట్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇలా పెట్టేసుకొని మిగతావి కూడా పెట్టేసుకుందామండి. ఇది పక్కన పెట్టేస్తున్నాను అండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రకి ఇందులో పెట్టేసుకుందాం. పెట్టేసుకుని ఒక 5 to 10 మినిట్స్ తర్వాత చూద్దాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, చికెన్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. వావ్, డన్ అండి. ఒకసారి చూద్దాం, మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. కలర్ఫుల్గా ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.